महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఈ 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు కూడా జూలై మాసానికి సంబంధించి రాశి ఫలాలు ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. అయితే ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనం చూస్తే కనుక శని యొక్క వక్ర సంచారం జరుగుతుంది. ఆ తర్వాత బుధుడు కూడా వక్రంలో ఉంటున్నారు. ఇక రవి యొక్క సంచారం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి ఇక్కడ మారడం చూడొచ్చు. అలాగే శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో, గురుడు మిథున రాశిలో, తర్వాత రవి బుధులు కర్కాటకంలో, కుజకేతువులు సింహరాశిలో, కుజుడు మిత్రక్షేత్రంలో, రాహు కుంభరాశిలోను, అలాగే శని భగవానుడు మీనరాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఇక ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉండొచ్చు ఏంటనేది మనం చూద్దాం. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక వృషభం, మిథునం, కర్కాటకం ఈ యొక్క 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఈ చంద్రుని యొక్క సంచారం మిగతా గ్రహాల యొక్క గోచారం ఆధారంగా మనం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటనేది చూద్దాం. ఇప్పుడు మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కుజుడు, తృతీయంలో కేతువు, అలాగే వ్యయంలో శుక్రుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి ఇక్కడ యోగిస్తుంది. ఈ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. మంగళ బుధ 2 రోజులు కూడా మిథున రాశి వారికి చక్కగా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం చూస్తే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం మెయిన్గా ఈ ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం ఇక్కడ ధనపరమైన విషయాలకి సంబంధించి నెగోషియేటెడ్గా ఆర్థికపరమైన విషయాల గురించి మీరు మనీ వైజ్గా పునరాలోచనలు అనేవి చేయటం, మళ్ళీ ఆలోచించి ఫైనాన్స్కి సంబంధించి తీసుకునే డెసిషన్స్ విషయంలో మళ్ళీ ఆలోచించి డెసిషన్స్ అనేవి తీసుకునే ఆస్కారాలు, ఏదన్నా విషయానికి సంబంధించి ఆర్థిక పరంగా ముడుంటే సో దాన్ని మళ్ళీ ఆలోచించి తీసుకుందాం ఫైనాన్షియల్కి సంబంధించిన డెసిషన్ అయితే అనే విధంగా 1-2 సార్లు రీథింకింగ్ అనేది చేసే ఆస్కారాలు ధనపరమైన విషయాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుజకేతువుల యొక్క స్థానం పరాక్రమ స్థానంలో, తృతీయ స్థానంలో అద్భుతంగా కుజుడు యోగిస్తారు. ఇక్కడ ఈ లగ్నానికి ఈ రాశికి జనరల్ చూస్తే కనుక ఆయన ప్యూర్ ఎనిమి ఈ యొక్క బుధుడికి. కాబట్టి అలాంటి ఒక గ్రహం కూడా తృతీయ స్థానంలో పరాక్రమ స్థానంలో ఉండటం చాలా మంచిదే. ఎందుకంటే ఇక్కడ ఉపచయ స్థానమైన తృతీయ స్థానంలో పాపస్థానంలో పాపగ్రహం ఉండడం చాలా మంచిది. సో కాబట్టి ఎంతటి కష్టతరమైన పని అయినా సరే అది మిమ్మల్ని ఎదుటివాడు ఎంత టెస్ట్ చేద్దాం అనుకున్నా సరే ఆ పనిని అంతే ఛాలెంజ్గా మీరు తీసుకునే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో అక్కడ కేతువు కూడా కలిసి ఉన్నారు అక్కడ. ఇక వ్యయంలో శుక్రుడి యొక్క సంచారం చూస్తే మీకు నచ్చిన వారి కోసం, మీకు ఇష్టమైన వారి కోసం, సంతానం కోసం కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కోసం కావచ్చు, మీ మనసుకు హ్యాపీనెస్ కలిగించే విషయం ఏదైతే ఉంటే సరే దానికి సంబంధించి ఖర్చు పెట్టే ఆస్కారాలు ఉన్నాయి. సో వారం ప్రారంభం చూస్తే చంద్రుని యొక్క సంచారం మనకు వ్యయ స్థానం నుంచి కనిపిస్తుంది. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. సో కాబట్టి పోతే పోయింది, ఇది నాకు ఇష్టం, ఇది నా పిల్లలకి ఇలాగ మనం తీసుకెళ్ళి ఇలాగ వాళ్ళకి ఇష్టమైంది ఏదైనా కొని పెట్టడం, లేదా దానికి సంబంధించి వాళ్ళకి ఇష్టమైంది ఏదైతే పని ఉందో అది చేయడం నాకు ఇష్టం. సో ఇది నాకు ఇష్టం అనుకునే పనికి సంబంధించి దాని గురించి ఖర్చు పెట్టినా కూడా పెద్దగా ఏమీ లేకుండా మనస్పూర్వకమైన ఖర్చులు మీరు పెట్టుకునే ఆస్కారాలు ఉన్నాయి. కరెక్ట్గా చెప్పాలంటే వారం ప్రారంభంలో అది ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా, షేర్స్ రీత్యా, ట్రేడింగ్ రీత్యా చూసినా కూడా ఖర్చులు ఎక్సీడెడ్గా ఉంటాయి. కాబట్టి వాటి విషయంలో కొంచెం నాకు ఇష్టం, ఇది కూడా ఇష్టం అనుకుని పెట్టేస్తే ఖర్చే మిగులుతుంది. ఆ ఒక్క విషయం మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే కనుక రాశిలో చంద్రుని యొక్క సంచారం, ఎప్పుడైతే రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉందో చక్కగా, అలాగే ఈ రాశికి ఆఫ్టర్ లాంగ్ టైం గురువు గారు కూడా రాశిలోకి వచ్చి ఉన్నారు. చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఒక మంచి ప్లస్ ఏంటంటే
వివాహ సంబంధాలు అనేవి తప్పకుండా వాళ్ళకే వెతుక్కుంటూ వచ్చే ఆస్కారాలు, లేకపోతే సంవాట్ వాళ్ళని ఇష్టపడి చేసుకునే వివాహ సంబంధాలు లాంటివో ఇక్కడ కొంతవరకు ఈ రాశి వాళ్ళకి వచ్చే ఆస్కారాలు కూడా ఉన్నాయి. సమ్ ఆపర్చునిటీస్, సమ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఆర్ సమ్ జాబ్ ఆపర్చునిటీస్, ఆర్ కొంతమంది ఏదైనా సరే మిమ్మల్ని అప్రోచ్ అవటం, దేనికైనా సంబంధించి ఒక కాంట్రాక్ట్కో పార్ట్నర్షిప్కో సంబంధించి వాళ్ళే అప్రోచ్ అయ్యే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. మనకి పోయిన నెలంతా కూడా ఈ గురుమోడమి నడవటం, రవి యొక్క అస్తంగత్వ దోషం నడవటం, దీనివల్ల సరిగ్గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ సరిగ్గా లేకపోవటం, కమిట్మెంట్లు సరిగ్గా లేకపోవటం, కాంట్రాక్ట్ విషయాల్లో కానీ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కానీ అంత ఫ్రూట్ఫుల్నెస్ లేకపోవటం, మ్యారిటల్ లైఫ్ కానీ ఇలాంటివి. బట్ ఇలాంటివన్నీ కూడా డెఫినెట్లీ రెడ్యూస్ అవుతాయి. అదే మిథున రాశి వారికి మెయిన్గా ఉన్న ఇక్కడ ఒకే ఒక్క ఇదేంటంటే ఈ వారం నుంచి రవి యొక్క సంచారం ద్వితీయంలో నడుస్తూ ఉంది. అంటే ఖర్చుల విషయంలో కొంచెం రవి ఇక్కడ ఫైరీ ప్లానెట్ అండ్ సమ్ డ్రై ప్లానెట్ కాబట్టి కొంత కుటుంబ వ్యవహారాల రీత్యా, కొంచెం కుటుంబానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ రీత్యా కావచ్చు, కొన్నిసార్లు మనీ అనేది కొంతవరకు మనకి ఖర్చు అనేది ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఈ రాశి వారికి కొంత డ్రైగా ఖర్చు అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అది ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చుకి సంబంధించి మళ్ళీ ఎలా సంపాదించాలి, ఈ పెట్టిన దాన్ని మళ్ళీ మనం ఎలాగా ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేది కూడా ఎక్కువ ఆలోచిస్తారు. ఎందుకంటే బుధుడు మళ్ళీ అక్కడ రెట్రోగ్రేషన్లో ధనస్థానంలో ఉన్నారు కాబట్టి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ విషయంలో న్యూట్రలైజ్డ్గా ఉంది సిచ్యువేషన్. ఇక్కడ ఆర్థిక పరమైన విషయాల గురించి మనం చూసినట్టయితే కనుక సో మిథున రాశి వారికి ఇక్కడ మనం చూస్తే ఒక్క ద్వితీయ స్థానంలో ఉన్న రవి యొక్క సంచారం మాత్రమే ప్రజెంట్ వీళ్ళకి కొంచెం ఏదైనా సరే మనం పరిహారంగా చెప్పుకోవాలి. మిగతా గ్రహాలు పెద్ద ఇబ్బందికరం కాదు. ఒక్క ద్వితీయ స్థానంలో ఉన్న రవి వల్ల ఈ ఫైనాన్షియల్ డ్రైనెస్ కానీ కొంతవరకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్నపాటి ఇష్యూస్. కాబట్టి వాక్ స్థానంలోనే ఉన్న రవికి ఇక్కడ చక్కగా మీరు జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కావచ్చు, రవి ద్వాదశనామాలు చదువుకోవటం కావచ్చు, అలాగే ఈ రవికి సంబంధించి శివాలయ దర్శనం చేసుకోవడం కావచ్చు. సో ఇలాంటివన్నీ చేయటం వల్ల కూడా మిథున రాశి వాళ్ళు కొంచెం రవి ఫేవర్ అవుతారు. అలాగే ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా వచ్చే సమస్యలు కూడా చక్కగా ఓవర్కమ్ అవ్వగలుగుతారు. సో ధనస్థానంలోనే రవి డ్రై చేస్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా కుదిరితే కేజుంపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వండి. చక్కగా ఎలాగో డ్రై అవుతాయి కాబట్టి డబ్బులు ఇలాగ ఆదివారం పూట శివాలయంలో ఎక్కడైనా పర్లా ఇచ్చినా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.